సమాజాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో ప్రముఖ పాత్ర పోషించే పారిశుద్ధ్య కార్మికులకు నూతన పరికరాలు సమకూరాయి. విశాఖ దక్షిణ నియోజకవర్గం 35వ వార్డు పరిధి ప్రాంతంలో వార్డు శానిటరీ కార్యాలయం వద్ద జీవీఎంసీ వర్కర్స్కి పుష్కాట్ వెహికల్స్ను, జీవీఎంసీ సిబ్బందికి కేటాయించిన పుష్కాట్ వెహికల్ను స్థానిక కార్పొరేటర్ విల్లూరి భాస్కరరావు, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ బుచ్చరామిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జీవీఎంసీ ఫ్రంట్లైన్ వర్కర్స్కి పుష్కాట్ వెహికల్స్ను అందించారు. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో భాగంగా పుష్కాట్ వెహికల్స్ను ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో 35వ వార్డు జీవీఎంసీ శానిటరీ ఇన్స్పెక్టర్ శివప్రసాద్, తెలుగుదేశం పార్టీ నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఎప్పుడైనా సరే ఆంధ్రప్రదేశ్, స్వస్థ ఆంధ్రప్రదేశ్ అంటే రూపురేఖలు మార్చాలా, ప్రతి ఒక్కరు కూడా రోడ్డు మీద చెత్త కానీ, ఊపిరి కానీ, శానిటేషన్ కానీ చాలా కరెక్ట్గా వర్క్ చేయాలని కమిషనర్ ఆదేశాలు కూడా, ఆదేశాల ప్రకారం కూడా ఈ ఒక కార్యక్రమం ఇక్కడ సిబ్బంది కూడా ఇన్స్పెక్టర్ గారు అదే నడుగుదారిలో నడిపించి పనిచేసి ఈ వార్డు రూపురేఖలు మార్చిన ఇన్స్పెక్టర్ గారు, మంచి ఇన్స్పెక్టర్ గారు వచ్చారు. ఇన్స్పెక్టర్ వచ్చిన తర్వాత కొన్ని కార్యక్రమాలు మట్టుగా శుభ్రత, పరిశుభ్రత, పచ్చదనం బ్రహ్మాండంగా చేస్తాండ్రు. ఆయన పొగడలు కానీ ఆయన పనితీరు పెట్టిన బాగానే ఉంది. అలాగే వాళ్ళ పని వాళ్ళని కూడా బ్రహ్మాండమైన పని చేయించే కార్యక్రమం ఉంది. ఇది మట్టుకన్నా మంచి ఇన్ని సంవత్సరాలు అయింది కానీ బళ్ళు వచ్చే పొజిషన్ లేదు. ఇన్స్పెక్టర్ గారు వచ్చిన తర్వాత స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర అనే కార్యక్రమంలో మట్టుకన్నా అలాగే మన ఇన్స్పెక్టర్ గారు భాగస్వాములు అయ్యి బాగా తీసుకొని ఇప్పుడు ఇన్ని బళ్ళు ఈ వార్డుకు తెచ్చినందుకు, అలాగే మొత్తం అందరూ ఈ కార్యక్రమాన్ని పాల్గొని పనిచేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, స్వచ్ఛాంధ్ర డైరెక్టర్ అంటే ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కమిటీగా మాకు డైరెక్టర్ గా ఇచ్చారా. ఇచ్చినందుకు మా కార్యవర్గం మేము కూడా కార్యక్రమాలు చాలా చేయాలా. రేపు 20వ తారీఖు నుంచి పెట్టారు. ప్రతి ఒక్క వార్డు, నియోజకవర్గాలు మొత్తం ఏ జిల్లా డైరెక్టర్ ప్రకారంగా కార్యక్రమాలు జరుగుతాయి. ఇప్పుడు ప్రస్తుతానికైతే ప్రతి ఒక్క వార్డులో ఈ కార్యక్రమాలు పెట్టారు కాబట్టి మాకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు తపన ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో పేదరికం నిర్మాణం ఉండాలా, అవ్వాలా, పేదవాళ్ళంటే కనిపించకూడదు. ఆంధ్రప్రదేశ్ లో శుభ్రంగా ఉండాలా, ఆంధ్రప్రదేశ్ అంటే డెవలప్మెంట్ అవ్వాలా. రోడ్లు తెస్తున్నా కానీ, ప్రజలు కానీ అందాక ఈ బడ్డీలు తెస్తున్నా కానీ ఏమైనా జరిగే పొజిషన్ వస్తే వాళ్ళకి కూడా ఒక ప్రాసెస్ పెట్టారు. బడ్డీ తీసినట్టు బడ్డీ ఇచ్చి, లోన్ ఇప్పించి మళ్ళా వాళ్ళ బడ్డీలు పెట్టి వ్యాపార రీతిగా వ్యాపారం చేస్తామని కూడా అసెంబ్లీ ఎమ్మెల్యే గారు మాట్లాడడం కూడా తెలియదు. అది కూడా ప్రాసెస్ రెడీ అవుతుంది. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అంటే ఈ భారతదేశంలో 29 రాష్ట్రాలు ఈ ఆంధ్ర ముందంజలో ఉండాలా, ముందు రావాలా, ముందు పనిచేయాలా. అప్పుడు ప్రవీణ్ కుమార్ గారు కలెక్టర్ గా ఉన్నప్పుడు ఫస్ట్ మన విశాఖపట్నంలో ముందంజలో, అలాగే 29 రాష్ట్రాలతో పోరాడుతుంది ఆంధ్ర ముందు రావాలా, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అందరూ కూడా దీని భాగస్వాములై పనిచేస్తారని కోరుకుంటాం. మా వార్డులో ఆయన కార్పొరేటర్ గా పదవి సేకరించినా మాకు పదవులు లేకపోయినా ఈక్వీలుగా అందరూ కలిసి పనిచేయడమే మా బాధ్యత. ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజాసేవ ప్రజలకు పనిచేయడం మా బాధ్యత. నమస్కారం అండి, నా పేరు కె శివప్రసాద్, నేను శానిటరీ ఇన్స్పెక్టర్, 35వ వార్డు పూర్ణ మార్కెట్. అయితే ఇక్కడ ఉదయం చేస్తే చాలా ఫుట్ఫాల్ ఎక్కువ ఉంటుందండి మార్కెట్ ప్రాంతంలో. అందుకు మాకు దైనందిన ప్రక్రియలో భాగంగా మనకి ఎక్కువగా లిటర్ ఎక్కువ పడుతుంటుంది. అందుకు అనుగుణంగా మాకు ఇటువంటి సింగిల్ టబ్ వీల్ బ్యారర్స్ ని మాకు అందించినటువంటి గవర్నమెంట్ వారికి, అదేవిధంగా మా కమిషనర్ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం, ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అందుకు ఎంతగానో దోహదపడినటువంటి ప్రోద్బలంతో కృషి చేసినటువంటి మా గౌరవ కార్పొరేటర్ గారికి కూడాను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఇటువంటి పరికరాలు, పని వస్తువులు కూడా ఇచ్చి నడిపిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందండి. మా మీద నమ్మకంతో ఇవన్నీ ఏర్పాటు కాబడినాయి. ఖచ్చితంగా దీన్ని 100% ఉపయోగంలో పెట్టి పూర్తి స్థాయిలో
మా వంతు బాధ్యతను మేము నిర్వర్తిస్తామండి. మా స్థానిక మా శానిటేషన్ సిబ్బంది ద్వారా మా విధులు మేము 100% బాధ్యత నిర్వర్తిస్తాం. థ్యాంక్ యూ. విశాఖ దక్షిణ నియోజకవర్గం 35వ వార్డు పరిధి ప్రాంతంలో జీవీఎంసీ శానిటేషన్ సంబంధించి పుష్కట్ వెహికల్స్ ఇవ్వడం చాలా చాలా ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో చాలా అరాచకంగా ఉండేది. ఎప్పుడు క్లీన్ చేసి సామాన్లు పరికరాలు అడగడం వరకు అయితే చెప్తే ఏ రోజు కూడా ఎక్కడ కూడా అది కమిషనర్ గారికి ఇచ్చినా మేయర్ గారికి ఇచ్చినా సరే గత ప్రభుత్వంలో చాలా ఇబ్బంది పడుతూ 6 అడిగితే 3 ఇవ్వడం, 3 అడిగితే 1 ఇవ్వడం లేదనిపించడం తప్పితే ఏ రోజు కూడా సమాజాన్ని నీట్ గా ఉంచుదామనే ఉద్దేశంతో వాళ్ళు ఉండేవారు కాదు. కానీ ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన అనంత కాలంలోనే ఇంటికన్నా మిన్నగా సమాజం ఉండాలి, సమాజం క్లీన్ గా ఉండాలి, నీట్ గా ఉండాలని చెప్పేసి ఆయన వచ్చిన 6 నెలల కాలం పెరగకుండానే ముందుగా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా రోడ్లు నిర్మాణం చేయడం జరిగింది. ఆ తర్వాత ఏదైతే ఒక క్లీనింగ్ కి సంబంధించిన శానిటేషన్ ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పు కానివ్వండి, కొబ్బరి నూనె కానివ్వండి, సోప్స్ కానివ్వండి, అలాగే తలకు రాసుకున్న హెయిర్ ఆయిల్ కానివ్వండి, ప్రతిదీ కూడా ఎందుకంటే ఫ్రంట్ లైన్ వర్కర్స్ అందరికీ కూడా విధులు కేటాయించి వారందరికీ కూడా పనిముట్లు కానివ్వండి ఇవన్నీ కూడా కేటాయించి జరుగుతుంది. కారణం ఏంటంటే సమాజం నీట్ గా ఉంచేది ఫ్రంట్ లైన్ వర్కర్స్. అటువంటి ఫ్రంట్ లైన్ వర్కర్స్ వాళ్ళకి ఆరోగ్యం మనం చూసుకోవాలని చెప్పేసి వాళ్ళకి ఇవన్నీ కూడా ఇస్తే ఎందుకంటే వాళ్ళు పనిచేయాలన్న పరికరాలు బిస్కట్స్ వెహికల్స్ కానివ్వండి, కాలువ తీసే పార్లు కానివ్వండి ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ఈ రోజు కూటమి ప్రభుత్వం శబాష్ అన్నట్టుగా పనితీరు అన్నది కనబరుస్తా ఉంది. అలాగే విశాఖ దక్షిణ నియోజకవర్గానికి కాదు మా 35వ వార్డుకి ఒక స్వార్థం. ఎందుకంటే స్టేట్ లోనే అత్యంత కీలకమైన పోస్టు డైరెక్టర్ గా గౌరవించుకోవడం చాలా ఆనందదాయకంగా ముందు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే రాబోయే రోజుల్లో ఫ్రంట్ లైన్ వర్కర్స్ అందరూ కూడా ఏ నమ్మకం పెట్టుకొని నారా చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ పనిముట్లు ఇచ్చారు, ఈ పనిముట్లన్నీ కూడా జాగ్రత్తగా అందరూ కూడా కాపాడుకొని ఈ యొక్క పనిముట్లతో మన 35వ వార్డు రోడ్లన్నింటినీ కూడా నీట్ గా క్లీన్ గా ఉంచాలని, చెత్త అంతా కూడా ఈ డస్ట్బిన్ పుష్కర్స్ ద్వారా వాడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా రోడ్లపై కానివ్వండి, పరిసరాల్లో కానివ్వండి ఈ చెత్త ఎక్కడ పడితే అక్కడ చెల్లాచెదురుగా వేయకుండా, ఎందుకంటే స్వీపింగ్ చేసేటప్పుడు చాలా మంది కాలంలోకి తోసేస్తున్నారు. అటువంటి కాలంలో కూడా స్వీపింగ్ అన్నది చేయకుండా ఏదైతే ఒక దగ్గర పోగు పెట్టి ఆ పోగు పెట్టిన పోగుని తీసుకొచ్చి పుష్కట్ వెహికల్ లో పెట్టి దీని ద్వారా మనం డైరెక్ట్ గా వెహికల్స్ ఏవైతే ఉన్నాయో డంపర్స్, ఆ డంపర్ వెహికల్స్ లో పడేయాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ తెలియజేస్తున్నాం. గతంతో పోల్చుకుంటే చాలా 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 అవేర్నెస్ ప్రజల్లో కూడా వచ్చింది. గతంలో అన్నది ఎప్పుడు కూడా డస్ట్బిన్ యూజ్ చేసేవారు కాదు, ఇచ్చిన డస్ట్బిన్ లోని వాటర్ పట్టేవారు. కానీ ఈ రోజు అలా కాకుండా డస్ట్బిన్ తో తీసుకొచ్చి పుష్కట్ వెహికల్స్ లో పడేస్తా ఉన్నారు. అంటే ఆ డస్ట్బిన్ యూజ్ చేయడం వల్ల పుష్కట్ వెహికల్స్ ద్వారా డైరెక్ట్ డంపర్ బిన్ లోకి వెళ్ళిపోతుందని చెప్పేసి మీకు మీడియా ద్వారా తెలియజేస్తున్నాను.